కడతారా కట్టిస్తారా చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈరేస్ నిధుల చెల్లింపు 55 కోట్ల రికవరీపై ప్రభుత్వం ఫోకస్ లీగల్ ఒపీనియన్ కోసం కసరత్తు అడ్వకేట్ జనరల్ వివరణ కోసం నివేదిక అందగానే కార్యాచరణ ప్రణాళిక అంటూ ఒకటి చూస్తున్నాం. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీకి 55 కోట్లు కట్టబెట్టిన ఐఏఎస్ అరవింద్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నది. ఆయనపై యాక్షన్ తీసుకునేందుకు లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్ జనరల్ ను సంప్రదిస్తున్నది. డబ్బును ఆయన నుంచి ఏ పద్ధతిలో రాబట్టాలనే దానిపై లీగల్ మార్గాలను అన్వేషిస్తున్నది. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆలోచిస్తుంది. ప్రభుత్వ షోకాజ్ నోటీస్కి ఆయన ఇచ్చిన వివరణతో స్పష్టమైన అంచనాకు వచ్చిన ప్రభుత్వం తదుపరి యాక్షన్ ప్లాన్పై కసరత్తు చేస్తున్నది. లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్ జనరల్ సంప్రదిస్తున్నది. ఆయన నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకోవాలనుకున్నది. ఆయనపై ఏ సెక్షన్ కింద ఏ అభియోగాలను నమోదు చేయాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది. హెచ్ఎండిఏ నిధుల నుంచి ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లించిన డబ్బును ఏ పద్ధతిలో రికవరీ చేయాలనే విషయమై లీగల్ మార్గాలను అన్వేషిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో వృధా అయిన ఆ ప్రజాధనాన్ని తిరిగి ఖజానాకు జమ చేసి తీరాలనే నిర్ణయంతో ఉన్నది. క్యాబినెట్ నిర్ణయం లేకుండా జరిగిపోయిన విషయం తెలుసు. నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలుసు. సో దీని వెనకాల కేటీఆర్ ఉన్న విషయం కూడా తెలుసు. మరి ఎందుకు కేటీఆర్ను లాక్ చేస్తలేరు? క్లియర్గా ఆయన యొక్క షోకాజ్ నోటీస్కి ఇచ్చినటువంటి రిప్లైలో ఈరోజు మంత్రి గారి ఆదేశాలతోటి చేసినని చెప్పేసి చెప్పడం జరిగిందా? ఎందుకు మరి కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు ఈ విషయంలో? ఇది ప్రజలకు చెప్పాలి. మంత్రివర్గం నుంచి ఆమోదం లేకుండానే ఒక మంత్రి టెలిఫోన్ సంభాషణ ఆధారంగా ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించడం నిబంధనలకు వ్యతిరేకమనే అభిప్రాయంతో చట్టపరమైన చర్యల దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం గవర్నర్ ఆమోదంతోనే ఒప్పందాలు జరగాల్సి ఉంటుందని రాష్ట్ర లా డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రక్రియ జరగాలని, కానీ ఇది లేకుండానే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి రాతపూర్వక ఆమోదం లేకుండా క్యాబినెట్ నిర్ణయం జరగకుండా ఒక అధికారి స్థాయిలో సొంత నిర్ణయం తీసుకొని ప్రజాధనాన్ని చెల్లించడం అనధికారిక చర్య అవుతుందని, అందుకు సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. వ్యక్తిగత హోదాలో జరిగిన ఒప్పందంగానే భావించాల్సి ఉంటుందో స్పష్టత కనబడతా ఉంది. నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 55 కోట్ల రూపాయలు ఈరోజు పంపించడం ఏదైతుందో అది కూడా క్యాబినెట్ ఆమోదం కానీ గవర్నర్ ఆమోదం కానీ లాకు సంబంధించినటువంటి ఆమోదం కానీ లేకుండా డైరెక్ట్గా 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతుందో ఇది ఖచ్చితంగా ఒక క్రిమినల్ చర్యగా మనం చూడాలి. ఇలాంటి కలంకితులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ల పైన కానీ చర్యలు తీసుకుంటే ఇంకా వచ్చేటువంటి ఐఏఎస్లు ఎవరు కూడా తప్పు చేయరు. బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా తప్పు చేయరు వాస్తవంగా చెప్పాలంటే. సో ఆ దిశగా ఈరోజు చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎవరిపైన? అరవింద్ కుమార్ పైన, అదేవిధంగా ఈరోజు కేటీఆర్ పైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. తీసుకోవాలి కూడా, తీసుకుంటే బాగుంటుంది.